ప్రత్యక్ష తెలంగాణలో నీ పోరాటం గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. సో తెలంగాణ వచ్చిందని అంటే ఏ ఒక్కరికే మనం క్రెడిట్ ఇవ్వగలుగుతాం? ఒక్కరి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిరా? అది అసలు సాధ్యంగా అంటే పోయిన ప్రభుత్వంలో జరిగినాయి కాబట్టి నేను ఒక రాజకీయ నాయకుడు అడుగుతున్నా. నేను కేసీఆర్ తెలంగాణ జాతిపిత అనేటువంటి ప్రచారం బీఆర్ఎస్ పార్టీ చేసుకున్నది. సో ఒక తెలంగాణ ఉద్యమకారుని అంగీకరిస్తావు దాన్ని? అస్సలు ఎట్టి పరిస్థితులు ఒప్పుకోను. కేసీఆర్ నలుగురు జమైనాక వచ్చిన ఒక ఉపన్యాసకుడు మాత్రమే. తెలంగాణకు కేసీఆర్ ఎలా జాతిపిత అవుతాడు? కాడు. జాతిపిత తెలంగాణకు జాతిపిత కేసీఆర్ కాడు. కేసీఆర్ కేవలం వందలాది మందిని మేము గంటల తరబడి పాటలు పాడి పోగేస్తే ఆడికొచ్చి మాట్లాడిన ఉపన్యాసకుడు మాత్రమే కేసీఆర్. కేసీఆర్ ఏం త్యాగం చేసిండని, ఏ పోరాటాలు చేసిండని? ప్రజలు చేసిరు పోరాటాలు, ఉద్యమకారులు చేసిరు, ప్రాణాలు ఇచ్చిర్రు అంటున్నాను నేను. ఇక శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని చనిపోయిండు. కేసీఆర్ త్యాగానికి శ్రీకాంతాచారి త్యాగానికి ఒకసారి ముడిపెట్టి చూద్దాం. ఎవరిది త్యాగం అందాం? శ్రీకాంతాచారిది త్యాగం అవుతుందా? కేసీఆర్ది త్యాగం అవుతుందా? 2 సార్లు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలించి అన్ని ఫలాలు అనుభవించి వారి కుటుంబం, బిడ్డ, కొడుకు, అల్లుడు ప్రశాంతమైన ఫ్యామిలీని గడుపుకున్నటువంటి వాళ్ళేడా ఇవాళ శ్రీకాంతాచారి కుటుంబం పరిస్థితేడా? శ్రీకాంతాచారి లాంటి అనేక మంది, ఇషాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, యాదిరెడ్డి, సువర్ణమ్మ, సుమను, అనేక మంది నాయకులు, విద్యార్థి నాయకులు, వాళ్ళ జీవితాలేడా? ఒక్కసారి మనం చూసుకుందాం. అందువల్ల ఎవరు జాతిపితలు కారు? ప్రాణాలు ఇచ్చిన వాళ్ళే జాతిపితలు, ఉద్యమాన్ని నిర్మాణం చేసి నడిపించిన వాళ్ళే జాతిపితలు అవుతారు తప్ప జాతిపితలు దయ్యాలు భూతాలు తీసుకొచ్చి మనం జాతిపితలుగా పెట్టలేము. తెలంగాణ ఉద్యమకారుడు అనొచ్చు, ఉపన్యాసకుడు అని కూడా అనొచ్చు కేసీఆర్ గారిని. ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకు ఖచ్చితంగా ఇవ్వాలి, మనం అగౌరవపరచం. కానీ జాతిపితలు మాత్రం కారు. ఒక కళాకారుడు చెప్పు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినట్టు ఊరికేనే ఇవ్వలేదు, పోరాటాలు చేసిర్రు, దాన్ని కాదనలేము. కానీ ఇక్కడ విషయం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఒక రాజకీయ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఒక రాజకీయ అవతారంలో ఆ తెలంగాణ ఉద్యమానికి తోడై ఊపిరి పోయకపోతే ఇది తెలంగాణ రాష్ట్రం వచ్చేదన్న క్వశ్చన్ రైజ్ అయింది అనుకో. చరిత్రకారులకి లేకపోతే అందరికీ సమాధానాలు తెలుసు, చేసేటువంటి వ్యూవర్స్కి చెప్దాం. తెలంగాణ రాష్ట్రం తర్వాత ఆవిర్భవించకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది? బెల్లి లలితక్క 18 ముక్కలుగా నరకబడి చనిపోకపోతే టీఆర్ఎస్ ఎక్కడిది? గద్దరన్న వెన్నపూసలో బుల్లెట్ దిగి నెత్తురు చిందించకపోతే తెలంగాణ ఎక్కడిది? తొర్రూరు ఐలన్ అనే ఒక గాయకుడిని తీసుకుపోయి ఇంట్లో పడుకున్నోని తీసుకొని పోయి ఎన్కౌంటర్లో కాల్చి చంపితే నెత్తురు బారింది. తెలంగాణ ఎక్కడిది? టీఆర్ఎస్ ఎక్కడిది? మారోజు వీరన్న సూర్యాపేటలో తెలంగాణ మహాసభ పేరుతో వేలాది మందితో సభలు నిర్వహించకపోతే తెలంగాణ ఎక్కడిది? గద్దరన్న నాయకత్వంలో భువనగిరిలో, వరంగల్లో వేలాది లక్షలాది జనంతో అమ్మా తెలంగాణమా అని చెప్పి తెలంగాణ కావాలి, మా తెలంగాణ మాకు కావాలని చెప్పి 96, 97లోనే డిమాండ్ చేసి లక్షలాది ప్రజలు భువనగిరి గ్రౌండ్ అంతా నిండిపోయినటువంటి చరిత్ర. అది లేకపోతే టీఆర్ఎస్ ఎక్కడిది? ఓకే, ఈ త్యాగాలన్నీ ఏ రోజన్నా చెప్పారా? ఈ త్యాగాలు ఉన్నాయని చెప్పారా? కేసీఆర్ తోటే తెలంగాణ కేసీఆర్ అని చెప్పారు తప్ప చరిత్రలో ఇంతమంది అమరులు త్యాగాలు ఉన్నాయి, బూటకి ఎన్కౌంటర్ల పేరుతో ఎవరు తెలంగాణ అంటే వాళ్ళు నక్సలైట్ అని ముద్రేసి చంపిన రోజులు కదా అవి. అందువల్ల టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఒక డెమోక్రసీగా, ప్రజాస్వామ్యంగా ఒక వేదిక, ఒక ప్లాట్ఫామ్ దొరికిందనడంలో నేను అబద్ధం ఆడను, నిజమే చెప్తాను. కానీ అనేక అమరుల త్యాగాల కొనసాగింపులో భాగంగా టీఆర్ఎస్ పుట్టింది తప్ప టీఆర్ఎస్ వచ్చినాక కాదు. తెలంగాణ 94లో ఇప్పుడు నేను పాడిన పాట అమ్మా తెలంగాణ మా పాట 94లో గద్దరన్న రాశాడు. అమ్మా తెలంగాణ అని తెలంగాణ జీవన విధానాన్ని మొత్తం పాట రూపంలో చెప్పాడు. దగా పడ్డన తెలంగాణము గుండె సప్పుడినుడో మాయన్నల్లారా తెలంగాణములో బడులే లేవు, ఉన్న బడులకు పవంతు లేదో, వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే, చెట్ల కింద మా పోరగాళ్ళు నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు, పోరెలు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరెలు రాడు, ఆ పోరెలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకి మా పంతులు గారికి చాకి పీసు లేదో, పడ్డ నా తెలంగాణము గుండె సప్పుడినుడో ఆయన్నల్లారా గుండె సప్పుడినుడో, తెలంగాణములో IASలు IPSలు అందని మిఠాయి సందమామలే,
ఛాన్సలర్ ప్రిన్సిపాళ్ళు ఆఖరికి ఆ క్లర్కు కొలువులు తెలంగాణములో పుట్టినోనికి కొట్టి సేతులే చూపినాయినా మిగిలిందొకటే చీపిరి కొలువు ఆ చీపిరి కొలువుకు తోటి ఆంధ్రుడు పోటీకొచ్చినాడు ఇది కదా జీవితం గద్దరన్న రాసింది ఇది 94, 95 వచ్చిన పాటలు ఇవన్నీ కూడా తెలంగాణ కోసం ఆయన స్టడీ చేసి రాసిన పాటలు ఇవన్నీ కూడా తెలంగాణ జీవితం అంతా రాసిండు నన్ను గన్న నల్లగొండరో ఓరన్నం ఇది సూర్యుల గన్న సూర్యపేటరో ఓరన్నం ఇట్లా వారి త్యాగాలన్నీ గానం చేసి రగిలిస్తే 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 తెలంగాణ ఉద్యమమై అనేక మంది అమరుల త్యాగాలు కేసీఆర్కు అధికార రూపంలో వచ్చాయి మీరు అంటుండ్రు టీఆర్ఎస్ పుట్టకపోతే తెలంగాణ వచ్చునా అని మీరు అంటుండ్రు ఎస్ ఎమాయమీలు అనేక మంది ఉద్యమకారులు ఏ మార్పు జరుగునో అనేక త్యాగాలు ఉన్నాయి లక్షలాది మంది కూడా గద్దరన్న నాయకత్వం వహించడో ఏమో గద్దరన్నే నాయకత్వం వహించడం ఏమో చనిపోకపోతే మా రోజు వీరన్న నేతృత్వం వహించేవాడేమో వర్గీకరణ ఎజెండా ముందుకొచ్చింది ఆయన ప్రధాన అంశం వర్గీకరణ అయింది కనుక దాన్ని పక్కకు పెట్టాడేమో లేకపోతే మందకృష్ణ మాదిగ నాయకత్వం వహించాడేమో తెలంగాణ కోసం ఎమాయమీలు ఉన్నారు అంటే కేసీఆర్ అనే ఒక దొర పార్టీ పెడితేనే తెలంగాణ వచ్చిందని ఎట్లా చెప్తాం మా రోజు వీరన్న ఆయన త్యాగం ఎక్కడ పోయింది గోసి గట్టి గొంగడేసి లక్షలాది మందిని కూర్చోబెట్టినా నా బెల్లి లలితక్క 18 ముక్కలుగా నరకబడ్డది కేవలం పాట పాడినందుకే ఏ రియల్ ఎస్టేట్ భూములా కంపెనీలా ఏ మాఫియానా లిక్కరా దందా ఏం చేసేప్పటికే బెల్లి లలితక్కని చంపారు అగ్రకుల రాజ్యాన్ని ప్రశ్నించినందుకు ఒక గొల్ల కుర్మ బిడ్డ అయి ఉండి భువనగిరిలో మా మీద పోటీ చేస్తుందా ఆ రోజున్న పాలక వర్గాన్ని ప్రశ్నిస్తుందా ఏమడిగిందామే తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపోయే తుమ్మెదాలో అట్లా ప్రశ్న వేసింది ఆమె మా తెలంగాణ మాకు కావాలని పాట పాడింది అందువల్ల నేనేమంటున్నాను టీఆర్ఎస్ పార్టీ పుట్టకపోతే తెలంగాణ వచ్చినా అని మీరు అంటారు అమరుల త్యాగాలు ఈ పోరాటాలు ఎందుకు టీఆర్ఎస్ పుట్టిందా అని నేను అంటున్నాను డెఫినెట్గా వీళ్ళ చరిత్ర కూడా ఉన్నది కానీ ఇక్కడ మరి జాతిపితలు ఎట్లా వాళ్ళు చెప్పుకుంటున్న ప్రచారం లక్షలాది మందిని కూడగట్టి పోరాటాలు నడిపిన వీరన్న జాతిపిత కాదా ఈ సిద్ధాంతమే తెలంగాణ వచ్చేదాకా అసలు నా జీవితమే అంకితం అని చెప్పి గ్రంథాలు రాసి ఉద్యమాలు నడిపిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ సిద్ధాంతకర్త కాదా జాతిపిత కాదా అమరో త్యాగాలు కావా ఎల్బీ నగర్లో తెలంగాణ నేను బతికినా మళ్ళీ తెలంగాణ కోసమే చస్తా అని చెప్పిన శ్రీకాంతాచారి జాతిపిత కాదా ఒక సామాజిక తెలంగాణవాదిగా నువ్వు చెప్పి వీళ్ళందరి చరిత్ర ఇప్పుడు కనబడుతుంది ఎక్కడన్నా కనబడకుండా చేస్తున్నారు ఎస్ కనబడకుండా ఎట్లా అవుతున్నది మరి మీలాంటి వాళ్ళ ప్రయత్నం ఏంటి మీలాంటి వాళ్ళ పోరాటం ఏంటి తెలంగాణకు ముందు ఎవరు లేరు వెనుక ఎవరు లేరు కేసీఆర్ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే కేసీఆర్ అనే నినాదాన్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళు తీసుకొచ్చారు కానీ కాదు తెలంగాణ సబ్బండ వర్గాల యొక్క పోరాటాలు త్యాగాలు ఉన్నాయి తెలంగాణ నేల మీద అందులో కులము మతము వర్గము తేడా లేదు సబ్బండ వర్గాలు ఉన్నారు ఎవరి పాత్ర వాళ్ళు వేశారు కాకపోతే మెజార్టీ పీపుల్ ఎస్సీలు బీసీలు వారి ఆత్మ బలిదానాలు ఎక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉన్నాయి కూడా కానీ త్యాగాలు చేసింది ఒకరు భోగాలు అనుభవించింది ఒకరు అందుకే చాలా పాటలు చాలా సాహిత్యంలో చెప్పాం మేము చాలా రూపాల్లో చెప్పాం మేము అందువల్ల మేము తెలంగాణ ఆ నినాదం వచ్చింది కనుకనే నేను అంత పెద్ద పదాలు వాడాల్సి వచ్చింది దొరల పాలైందిరో తెలంగాణం తోపిడి పారాయరో తెలంగాణం ఓసి గొంగాడేసి కాలి కచ్చలు కట్టి డప్పు సంకానేసి ఊరుకు పోయి పోరు పాటలు పాడితే ఎవని పాలైందిరో తెలంగాణ ఎవరేలుతున్నాడు రో తెలంగాణ ఎవడి పాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ ఓసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి ఆహా డప్పు సంకానేసి ఊరుకు పోయి పోరు పాటలు పాడితే తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ 96లోన లొల్లి పెట్టి నొల్లు ఆంధ్ర పాలకుల గల్లబట్టి
భువనగిరి యుద్ధ పేరై మోగితే మణిపాలైందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ ఆ రోజు వీరన్న పెళ్లి లలితక్క తొర్రూరు ఐలన్న ప్రాణాలు ఇచ్చిరి గద్దరన్న నెత్తూరు దారపోసెను తెలంగాణ ఇచ్చిందేమీ లేదు హామీలు తప్ప అమలుగా కాపాయ సప్పండ జాతులను మోసమే చేసిరి తెలంగాణ దోపిడి పాలాయరో తెలంగాణ తెలంగాణ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.